ఒక రైతు కష్టపడి శ్రమ కోర్చి తన చెమటను స్వేదంలా చిందిస్తూ వరి పంటను పండిస్తుంటే పగలంతా ఎక్కడుంటుందో ఏమో తెలియదు, కానీ రాత్రైతే చాలు ఒక ఒంటరి ఏనుగు ఆ పంటలపై పడి తిని తొక్కి ధ్వంసం చేస్తున్నట్లు ఒక రైతు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా పుల్చల మండలం కల్లూరు పరిసర ప్రాంతాల్లో చోటు చేసుకుంటుంది. కల్లూరు నుండి పాళ్యంకి వెళ్లే దారిలో వ్యవసాయం చేస్తున్న గుండాల రత్నాకర్ నాయుడు వరి పంటల్లో ప్రతి ఒక్క రోజు ఒంటరి ఏనుగు సంచరిస్తూ పంటను తొక్కి తిని ధ్వంసం చేస్తున్నట్లు ఆయన తీవ్రంగా వాపోతున్నారు. సంబంధిత అటవీ శాఖ అధికారులు స్పందించి ఆ ఒంటరి ఏనుగును దూర ప్రాంతాలకు తరమిస్తే తప్ప తమకి ఈ సమస్య తీరలేదని ఆ రైతు వాపోతున్నారు. ఇదే ఒంటరి ఏనుగు గత 3 రోజుల క్రితం తమ పంటపై పడడంతో సోమవారం రాత్రి విద్యుత్ దీపాలను కూడా ఏర్పాటు చేసినా అది ఎంత మాత్రం జంకకుండా రాత్రి వేళల్లో సంచరించి టపాసాలకు కూడా భయపడకుండా పంటలపై తన దాడులు వేటను కొనసాగించినట్లు రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. దీనిపై అటవీ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రభుత్వం నుండి నష్టపరిహారం కూడా అందేలా చూడాలని ఈ సందర్భంగా రైతు గుండాల రత్నాకర్ నాయుడు కోరుతున్నారు.